స్టూడెంట్స్ MCQ 5 సిరీస్ 17th గ్రూప్ ఎలిమెంట్స్ హాలోజన్స్లో క్వశ్చన్స్ చూద్దాం ఎలా ఇస్తారో మనకి. ఫస్ట్ వన్ ఇలా ఇచ్చారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అని ఇచ్చారు. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ద టెండెన్సీ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ ద షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్స్ న్యూక్లియస్ సైడ్ ఇన్ ఎ మాలిక్యూల్. The tendency of an atom to attract the shared electron pair towards its nucleus side in a molecule. మరి ట్రెండ్ అబ్జర్వ్ చేస్తే ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎలక్ట్రోనెగటివిటీ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. ఇన్ ఎనీ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఎలక్ట్రోనెగటివిటీ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. In any period the element with the highest electronegativity belongs to 7th A group. మరి టోటల్ పీరియాడిక్ టేబుల్లో మీరు ఏ పీరియడ్ తీసుకున్నా కూడా ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే 7th A గ్రూప్ తీసుకుంటాం. మరి అమాంగ్ 7th A గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ తీసుకుంటే ఫ్రమ్ ఫ్లోరిన్ టు అయోడిన్ ఎలక్ట్రోనెగటివిటీ గ్రాడ్యువల్లీ డిక్రీజెస్. So element with highest electronegativity fluorine. What is the electronegativity of fluorine? అంటే ఫ్లోరిన్ 4.0, క్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ 3.0 తీసుకుంటాం. సో హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ అంటే ఎవరిని తీసుకుంటాము అంటే ఫ్లోరిన్ తీసుకుంటాం. స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్, ద ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ హాలోజన్స్ ఈజ్ అని ఇచ్చారు. ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ హాలోజన్స్ ఈజ్. వాట్ ఈజ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్ when an electron is added to the valency shell of a neutral isolated gaseous atom is known as electron affinity. ఒక ఎలిమెంట్ వ్యాలెన్సీ షెల్లో మనం ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తూ ఉన్నప్పుడు అది ఎనర్జీని లిబరేట్ చేస్తూ ఆ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది. అది లిబరేట్ చేసేటువంటి ఎనర్జీనే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఆల్సో నోన్ యాజ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అని చెప్తాం. మరి ఇది కూడా సేమ్ ఎలక్ట్రోనెగటివిటీ టైపే. Electron affinity gradually decreases in any group from top to bottom. In any group from top to bottom, electron affinity decreases. But in any period from left to right, electron affinity increases. Group లో decrease అవుతుంది, period లో increase అవుతుంది. Then in any period, the element with the highest electron gain enthalpy belongs to 7th A group. టోటల్ పీరియాడిక్ టేబుల్లో హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే 7th A గ్రూప్ ఎలిమెంట్ తీసుకున్నాం. మరి ఆర్డర్ ఆఫ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ హాలోజన్స్ తీసుకుంటే ఎలా రావాలి మనకి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ రావాలి. అంటే అందరికన్నా హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఫ్లోరిన్కి రావాలి. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ క్లోరిన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఫ్లోరిన్, ఫ్లోరిన్ గ్రేటర్ దెన్ బ్రోమిన్, బ్రోమిన్ గ్రేటర్ దెన్ అయోడిన్ తీసుకునేది రాంగ్ ఆర్డర్. దిస్ ఈజ్ ద రైట్. ఎందుకు అంటే అమాంగ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ద ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం పీ బ్లాక్లో. ఎందుకంటే డ్యూ టు ఇట్స్ వెరీ స్మాల్ సైజ్ and due to greater interelectronic repulsions, electron gain enthalpy of fluorine is lesser than the expected. So electron gain enthalpy of chlorine is greater than the electron gain enthalpy of fluorine. So highest electron gain enthalpy అంటే 7th A group elements ఎగ్జిబిట్ చేస్తాయి. ఎలిమెంట్ విత్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే క్లోరిన్ తీసుకుంటాం. వాల్యూ -349 kJ per mole తీసుకుంటాం. సెకండ్ హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఫ్లోరిన్, వాల్యూ -333 kJ per mole తీసుకుంటాం. ఇది ఎలక్ట్రాన్ అఫినిటీ ఆర్డర్ ఆఫ్ హాలోజన్స్ తీసుకుంటే. సో ఎలక్ట్రాన్ అఫినిటీ ఇన్ ఎనీ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ డిక్రీజెస్. In any period from left to right increases. The element with the highest electron gain enthalpy is chlorine. Second highest electron gain enthalpy fluorine. ఆ రెండు వాల్యూస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఆఫ్ ఫ్లోరిన్ అండ్ క్లోరిన్. స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్, ద లిక్విడ్ ఎలిమెంట్ ఈజ్ అని ఇచ్చారు. ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా హాలోజన్సే ఇచ్చారు. మరి ఇక్కడ హాలోజన్స్ అబ్జర్వ్ చేస్తే హాలోజన్స్ ఆర్ డైఅటామిక్ మాలిక్యూల్స్.
అటామిసిటీ ఆఫ్ హాలోజన్ తీసుకుంటే 2 బికాస్ దే ఆర్ డైఅటామిక్ మాలిక్యూల్స్. అమాంగ్ ఇన్ దీస్ హాలోజన్స్ ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ ఆర్ గ్యాసెస్, both are gases. Bromine is a liquid element and iodine is a solid, అది కూడా sublimide solid అంటాం, sublimide solid. Fluorine and chlorine are gases, bromine is a liquid, iodine is sublimide solid. లిక్విడ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి పీరియాడిక్ టేబుల్లో? రూమ్ టెంపరేచర్లో 2 ఎలిమెంట్సే తీసుకుంటాం మనం. ఒకటి మెర్క్యూరీ అండ్ సెకండ్ వన్ తీసుకుంటే బ్రోమిన్ తీసుకుంటాం. మెర్క్యూరీ వచ్చేసి లిక్విడ్ మెటల్ అని చెప్తాము, బ్రోమిన్ వచ్చేసి లిక్విడ్ నాన్ మెటల్ అని చెప్తాం. సో నెంబర్ ఆఫ్ లిక్విడ్ ఎలిమెంట్స్ ఇన్ అట్ రూమ్ టెంపరేచర్ అంటే 2 ఎలిమెంట్స్, మెర్క్యూరీ అండ్ బ్రోమిన్. లిక్విడ్ మెటల్ ఈజ్ మెర్క్యూరీ, లిక్విడ్ నాన్ మెటల్ ఈజ్ బ్రోమిన్ తీసుకుంటాం. హాలోజన్స్ ఆర్ డైఅటామిక్ మాలిక్యూల్స్, ఫ్లోరిన్ అండ్ క్లోరిన్ ఆర్ గ్యాసెస్, బ్రోమిన్ ఈజ్ అ లిక్విడ్ అండ్ అయోడిన్ ఈజ్ వాలటైల్ సాలిడ్, అంటే దాన్ని సబ్లిమైడ్ సాలిడ్ అని కూడా చెప్తాము. సో ఆన్సర్ ఏం రావాలి? ద లిక్విడ్ ఎలిమెంట్ ఈజ్ అంటే బ్రోమిన్ తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ద రెడ్యూసింగ్ హాలోజన్ ఈజ్ అని ఇచ్చారు. ద రెడ్యూసింగ్ హాలోజన్ ఈజ్, మరి హాలోజన్స్లో రెడ్యూసింగ్ హాలోజన్ అంటే ఎవరిని తీసుకుంటాము అంటే అయోడిన్ ఈజ్ నోన్ యాజ్ రెడ్యూసింగ్ హాలోజన్. హాలోజన్స్లో విచ్ యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ హాలోజన్ అంటే అయోడిన్ యాక్ట్స్ యాజ్ రెడ్యూసింగ్ హాలోజన్ తీసుకుంటాం. ఎందుకు అంటే అయోడిన్ కెన్ ఫామ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్. అయోడిన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్ రెండింటిని ఫామ్ చేస్తుంది డ్యూ టు ఇట్స్ లోయెస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ. అయోడిన్ లోయెస్ట్ అయోనైజేషన్ ఎంథాల్పీ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి ఇట్ కెన్ ఫామ్ బోత్ ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయాన్స్. So due to its this property, iodine is known as a reducing halogen అని చెప్తాం. So among the following which is a reducing halogen అంటే iodine is known as a reducing halogen. It exists in the form of either positive or negative ion due to its lowest ionization enthalpy తీసుకుంటాం. నెక్స్ట్ ద కలర్ ఆఫ్ అయోడిన్ ఈజ్ అని ఇచ్చారు. మనకి పీ బ్లాక్ ఎలిమెంట్స్లో హాలోజన్స్ ఆర్ కలర్డ్. హాలోజన్స్ అన్నీ కలర్ ఎగ్జిబిట్ చేస్తాయి. ఏమంటే ఫ్లోరిన్ తీసుకున్నాం. ద కలర్ ఆఫ్ ఫ్లోరిన్ అంటే పేల్ ఎల్లో కలర్ తీసుకుంటాం. కలర్ ఆఫ్ ఫ్లోరిన్ పేల్ ఎల్లో. కలర్ ఆఫ్ క్లోరిన్ అంటే గ్రీనిష్ ఎల్లో కలర్ తీసుకుంటాం. కలర్ ఆఫ్ క్లోరిన్ గ్రీనిష్ ఎల్లో. కలర్ ఆఫ్ బ్రోమిన్ అంటే రెడ్ అయినా తీసుకోవచ్చు లేదా రెడిష్ బ్రౌన్ కలర్ అని ఇచ్చినా తీసుకోవచ్చు. రెడ్ ఆర్ రెడిష్ బ్రౌన్ తీసుకున్నాం. అయోడిన్ తీసుకుంటే వయోలెట్ ఇన్ కలర్. సో ఎక్కడ 1A గ్రూప్లో ఫ్లేమ్ కలరేషన్ ఉంటుంది కానీ ఎలిమెంట్స్ కలర్డ్ కాదు. 2A గ్రూప్ ఎలిమెంట్స్ ఫ్లేమ్ కలరేషన్ ఇస్తాయి కొన్ని ఎలిమెంట్స్. 3, 4, 5, 6లో ఎక్కడా కూడా ఎలిమెంట్స్ కలర్డ్ కాంపౌండ్స్ కలర్డ్గా ఉండవు కానీ బట్ హాలోజన్స్ ఆర్ కలర్డ్ ఇన్ దేర్ ఎలిమెంటల్ స్టేట్. ఫ్లోరిన్ పేల్ ఎల్లో ఇన్ కలర్, chlorine greenish yellow in color, bromine reddish brown in color, iodine violet in color తీసుకుంటాం. These are the colors of halogens. మరికొన్ని మోడల్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.